పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా మారింది వరంగల్ నగర పరిస్థితి. రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద నగరమైనటువంటి ఓరుగల్లో స్మార్ట్ సిటీ పనులు నత్తనడకన సాగుతున్నాయి. 250 కోట్ల పైచిలకు నిధులతో ఇప్పటికే మంజూరైనటువంటి పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఏ పనులు ఎక్కడెక్కడ నిలిచిపోయాయి, ఎందుకు నిలిచిపోయాయి అనేటువంటిది ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. వరంగల్, హన్మకొండ, కాజీపేట ఈ మూడు అలనాటి కాకతీయుల చారిత్రక వారసత్వానికి ప్రత్యక్ష సాక్ష్యం. ఉత్తర భారతం, దక్షిణ భారతాన్ని అనుసంధానించే నగరం వరంగల్. చారిత్రక రాజసానికి టీవీ, కాకతీయుల వారసత్వానికి నగిషి అభివృద్ధిలో హైదరాబాద్తో పోటీ పడుతోంది వరంగల్ మహానగరం. తమ నగరం సర్వాంగ సుందరంగా, ఆకర్షణీయంగా ఎప్పుడెప్పుడు పూర్తవుతుందా అని ఎదురుచూస్తున్నారు జనం. కేంద్ర ప్రభుత్వం కూడా వరంగల్ నగర అభివృద్ధికి ఉన్న అంశాలను గుర్తించింది. ఓరుగల్లు నగరానికి పూర్వ వైభవం తెచ్చేందుకు స్మార్ట్ సిటీ పథకం కింద వరంగల్ నగరాన్ని ఎంపిక చేసింది కేంద్రం. 2016 ఆగస్టులో నిధులు కేటాయించేందుకు నిర్ణయించింది. వరంగల్ స్మార్ట్ సిటీ పనుల కోసం 2017లో 948.67 కోట్లు విడుదల చేసింది కేంద్రం. ఈ నిధులతో 77 పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు రూపొందించారు. ఆ వెంటనే పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఇంకేముంది, వరంగల్ నగర రూపురేఖలు మారిపోతున్నాయనుకున్నారు. సీన్ కట్ చేస్తే గత 6 ఏళ్లుగా చేపట్టిన పనుల్లో 729 కోట్ల పనులు పూర్తయ్యాయి. ఇంకా 38 పనులు పెండింగ్లో ఉన్నాయి. ఇంకా పనులు చేయాల్సిన వాటి విలువ 219 కోట్లు. ఈ నిధులతో వడ్డేపల్లి, భద్రకాళి బండ్, ప్లానిటోరియం, మ్యూజికల్ గార్డెన్ పనులు జరగాలి. ఎవరి నిర్లక్ష్యమో తెలియదు కానీ వరంగల్ జనానికి శాపంగా మారింది. వడ్డేపల్లి, భద్రకాళి బండ్, ప్లానిటోరియం, మ్యూజికల్ గార్డెన్ పనులు నత్తను తలపిస్తున్నాయి. పనులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారాయి. ఇక బురుసు రంగ సముద్రం వద్ద చేపట్టిన పనుల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇక్కడ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. నిత్యం జనసందోహంతో కలకలలాడే హనుమకొండ చౌరస్తా నుంచి న్యూ సాయంపేట మార్గంలో చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. సెంట్రల్ లైటింగ్ కు గద్దెలు నిర్మించారు, నిర్మాణాలు మాత్రం మర్చిపోయారు. మరి పనులు అర్ధాంతరంగా ఆగడానికి కారణాలు తెలియదు. తీర్చిదిద్దాల్సిన రోడ్డు వేయకపోవడంతో కంకర తేలింది. గుంతల రోడ్డు వచ్చిపోయే జనాన్ని వెక్కిరిస్తోంది. ఇదేం రోడ్డురా బాబు అంటూ వచ్చిపోయే జనం తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిపోస్తున్నారు. కేంద్రం అట్టహాసంగా చేపట్టిన వరంగల్ స్మార్ట్ సిటీ పనుల్లో ఇప్పటికీ ఇంకా 19 రోడ్ల నిర్మాణాలు అసంపూర్తిగానే ఉన్నాయంటే ఘనత వహించిన అధికారుల చిత్తశుద్ధి ఏంటో అర్థం చేసుకోండి. ఇక రోడ్డు మార్గం గుండా వెళ్లాలంటే ఒళ్ళు హూనమవుతుందనే భయంతో పాటు ఎక్కడ పట్టు తప్పి ప్రమాదం బారిన పడతామోనని నిట్టూరుస్తున్నారు ఈ రూట్లో వెళ్లే పబ్లిక్. చాలా ఇబ్బందికరంగా ఉన్నది. రెగ్యులర్గా వస్తారు. వాళ్ళు ఎక్కే వాళ్ళు ఏమంటారంటే ఈ రోడ్డు బాగాలేదు బాబు, ఇట్లా రావాలి అట్లా రావాలని ప్రయాణికులు చెప్తాంటారు సార్. అది ఈ రోడ్డు బాగాలేక ఇవన్నీ అంతా రోడ్లు మొత్తం ప్రమాదకరంగా ఉన్నాయని చెప్తున్నాను. ఇక్కడ ఒక్కడే గ్యాప్ ఉన్నది, ఇక ఇటు ఆటో పోలేదు కదా, చాలా ఇబ్బంది పడ్డాం. కానీ ఇప్పుడు మంచిగా పడ్డది. ఇప్పుడు అది కూడా కంప్లీట్ అయితే లేదు, ఆ ముక్క మిగిలి ఉన్నది. ఇంకా సంవత్సరం 2 సంవత్సరాల నుంచి ఉన్నది. వరంగల్ జిల్లా అంటే కాకతీయుల నాటి కట్టడాలు. ఈ జమానాలో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడి కీర్తించబడుతున్న రామప్ప, 1000 స్తంభాల గుడి, కాకతీయుల ఇలవేల్పు భద్రకాళి ఆలయం, అద్భుతమైన వరంగల్ కోట నిర్మాణం, సంబంధ వర్గాలపై చల్లని చూపు ప్రసరించే సమ్మక్క సారక్కలు కొలువైన మేడారం కూడా వరంగల్ జిల్లాలో ప్రసిద్ధి. అందరినీ ఆకర్షించే లక్నవరం చెరువు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మరెన్నో. వరంగల్ వైభవాన్ని కల్లారా చూసేందుకు దేశ విదేశాల నుంచి పర్యాటకులు తరలిరావడంతో 360 రోజులు బిజీగా ఉంటుంది ఓరుగల్లు ప్రాంతం. ఇక్కడకు వచ్చేవారిని మరింత అట్రాక్ట్ చేసేందుకు వడ్డేపల్లి, ఉర్సురంగ సముద్రం, భద్రకాళి బండ్లు తీర్చిదిద్దేందుకు స్మార్ట్ సిటీ పథకం కింద ప్లాన్ చేశారు. 70 కోట్లు కేటాయించారు. ఈ పనులు కూడా అర్ధాంతరంగా నిలిచిపోయాయి. వరంగల్ స్మార్ట్ సిటీ పనులు ముందుకు సాగడం లేదు. నత్తనడకన సాగుతుండడంతో ఎక్కడి పనులు
అక్కడే నిలిచిపోయాయి. ప్రస్తుతం మనం భద్రకాళి ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాము. ట్యాంక్ బండ్ దగ్గర పనులు చూడవచ్చు. మనకు ఎక్కడికక్కడ భద్రకాళి ట్యాంక్ బండ్ దాదాపుగా 3.5-4 ఏళ్లుగా ఈ వర్క్స్ సాగుతూనే ఉన్నాయి. కొంతమేర పూర్తయినప్పటికీ ఇటువక్క భద్రకాళి చెరువుకు తూర్పు వైపున ఉన్నటువంటి పనులన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. మనం చూడవచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే నిర్మాణాలు ఉన్నాయో ఈ నిర్మాణాలన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఇనుప చువ్వలు తుప్పుపట్టిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. బిల్డింగ్ నిర్మాణాలు ఎక్కడికక్కడ ఇక్కడ సుందరీకరణ పనుల కోసం భద్రకాళి బండ్ సుందరీకరణ పనుల కోసం వెచ్చించినటువంటి నిధులు సకాలంలో అంటే నిధులు విడుదలైనప్పటికీ పనులు చేయడంలో ఇటు కాంట్రాక్టర్స్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఎక్కడికక్కడే నిలిచిపోయినటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం భద్రకాళి బండ్కు భద్రకాళి చెరువుకు తూర్పు వైపు భాగమంతా కూడా పనులు నిలిచిపోయాయి. ఎక్కడికక్కడే ఈ నిలిచిపోయినటువంటి పనులు మళ్ళీ ఎప్పుడు ప్రారంభిస్తారో కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంది. ఇటు ఒకవైపు స్మార్ట్ సిటీ కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేస్తూనే ఉంది. కానీ ఇక్కడ పనులు చేయించేటువంటి అధికారులు తర్వాత కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో పనులు నత్తనడకన సాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడే కాదు భద్రకాళి బండ్తో పాటు నగరంలో ఉన్నటువంటి చాలా మేరకు అంతర్గత రోడ్లు ఇటు పద్మాక్షి గుట్ట నుంచి షాయంపేట వెళ్ళేటువంటి మార్గం పూర్తిగా 3-4 కిలోమీటర్లు ఉంటుంది. ఆ మార్గంలో కూడా మధ్యలో కల్వట్ల దగ్గర పనులు నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా వడ్డపల్లి చెరువు సుందరీకరణ పనులు కూడా నిలిచిపోయాయి. అదేవిధంగా జంక్షన్ల దగ్గర నగరంలో ప్రధానంగా జంక్షన్ల దగ్గర కూడా ఎక్కడ అభివృద్ధి అక్కడే జంక్షన్ల దగ్గర సుందరీకరణ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా స్మార్ట్ సిటీ నిధులు సకాలంలో ఖర్చు చేయకపోతే ఆ నిధులన్నీ కూడా వెనక్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే 250 కోట్ల పైచిలుకు నిధులు ఇంకా ఖర్చు చేయాల్సి ఉంది. ఈ నిధులు సకాలంలో ఖర్చు చేయకపోవడంతో ఆ నిధులన్నీ గతంలో కూడా వెనక్కి వెళ్ళిపోయాయి. మళ్ళీ ఈ దఫా కూడా ఖర్చు చేయకపోతే ఆ నిధులన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉందన్నటువంటి ఆందోళన ఒకవైపు కొనసాగుతుంది. కానీ అధికారులు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతో మాత్రం స్మార్ట్ సిటీ పనులు అయితే ఎక్కడికక్కడ నిలిచిపోయేటువంటి ఆ నిధులు వెనక్కి వెళ్ళేటువంటి ప్రమాదం అయితే కనిపిస్తుంది. ఉరుసురంగ సముద్రం చెరువు 12.50 కోట్లతో 34 కోట్లతో వడ్డేపల్లి చెరువు భద్రకాళి బండ్ 84 కోట్లతో సుందరీకరణ పనులు చేయాలనుకున్నారు. ఎంతో ఆర్భాటంగా చేపట్టిన పనులు ఎవరి ప్రోద్బలమో మరెవరి రాజకీయమో తెలియదు కానీ అర్ధాంతరంగా నిలిచిపోయాయి. నిర్మాణం కోసం తెచ్చిన ఇనుప చువ్వలు ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ తుప్పు పట్టిపోతున్నాయి. గ్రానైట్ రాళ్ల మధ్యలో పిచ్చి మొక్కలతో అధ్వానంగా మారి వచ్చేవారిని వెక్కిరిస్తోంది. ఇప్పటికీ దాదాపు 38 రోడ్లు ఉన్నాయి. అదేవిధంగా భద్రకాళి వడ్డపల్లి ఇట్లాంటి చెరువులు కూడా సుందరీకరణ చేస్తామని చెప్పేసి అన్నారు. అట్లాంటి సుందరీకరణ కూడా మధ్యలో ఆగిపోయేటువంటి పరిస్థితి ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో ఒక పక్క కాంట్రాక్టర్లకు బిల్లులు రావట్లేదు, మేము పనులు చేస్తే కూడా బిల్లులు రావట్లేదు అని చెప్పేసి ఒక పక్క కాంట్రాక్టర్లు ఇబ్బంది పడతా ఉంటే పనులు చేయని సందర్భాలు కొన్ని ఉంటాయి. అసలు మున్సిపాలిటీలో నిధులుండి కూడా పని చేయించే దగ్గర మాత్రం ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు మొద్దు నిద్రగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి తక్షణమే ఇప్పుడున్నటువంటి ఈ 38 రకాల రోడ్లను అదేవిధంగా సుందరీకరణ చేసే చెరువులను స్మార్ట్ సిటీ నిధులను 100% నవంబర్ లోపే పూర్తి చేయాల్సిన అవసరం ఉన్నది. నగరంలో అనేక ప్రాంతాల్లో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, గ్రీనరీ కానీ, స్వాగత తోరణాల పనులు కూడా పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ 250 కోట్ల రూపాయల పెండింగ్ పనులను పూర్తి చేయడంతో పాటు మరి కొత్తగా అనుమతులు మంజూరు చేసినటువంటి 150 కోట్ల రూపాయల పనులు ఎప్పటికీ పూర్తవుతాయి. ఇప్పటికే 9 సంవత్సరాలుగా స్మార్ట్ సిటీ పనులు పూర్తి కాకపోవటం వల్ల వరంగల్ నగరము స్మార్ట్ సిటీ అపిరెన్సే కనపడట్లేదు అనేటటువంటి అభిప్రాయం ప్రజల నుండి వ్యక్తమవుతుంది. కాబట్టి స్మార్ట్ సిటీ అభివృద్ధి పనులను సత్వరమే పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. స్మార్ట్ సిటీ కింద మొత్తం కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి చెరొక 500 కోట్ల రూపాయలను ఖర్చు చేయాల్సినటువంటి అవసరం ఉంది. భద్రకాళి బండ్ 2వ దశ సుందరీకరణ పనులు సగమే పూర్తయ్యాయి. చెరువు సుందరీకరణ, డ్రైనేజీ, లైటింగ్, గ్రీనరీ పనులు, పూర్తి లైటింగ్ పనులు సంఘం వరకు చేసి వదిలేశారు. గత ప్రభుత్వంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా స్మార్ట్ సిటీ నిధులతో చేపట్టిన పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ఈ పనులు చేసేందుకు గడువు ఈ ఏడాది డిసెంబర్ వరకే ఉంది. మరి ఈ గడువు వరకు పనులు పూర్తి చేయించేలా ప్రయత్నిస్తున్నామంటున్నారు అధికారులు. ఇక పనులు పర్యవేక్షించే అధికారుల బదిలీలు కూడా స్మార్ట్ సిటీ పనుల పురోగతిపై ప్రభావం చూపుతోంది. నేను వచ్చి 2 రోజులైంది. దాని గురించి తెలుసుకోవాలంటే నా టైం పడుతుంది. నేను స్టడీ చేయలేదు దాని గురించి. ఇంకా నేను వచ్చి 4th జాయిన్ అయ్యాను. 2 రోజులు హాలిడేస్. ఈ రోజు
చూస్తున్న ఒక్కొక్కటి. నాటి ఓరుగల్లు నేటి వరంగల్ను ఓ అద్భుత నగరంగా మార్చేందుకు అధికారులు ప్రజాప్రతినిధులు చిత్తశుద్ధితో పనిచేయాలి. అర్ధాంతరంగా నిలిచిన స్మార్ట్ సిటీ పనులపై నజర్ పెట్టాలి. నగర ప్రజలకు ఆహ్లాదంతో పాటు అంతర్గత రోడ్ల నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేసి ఇక్కడ ఉంటున్న జనం, వచ్చిపోయే పర్యాటకుల సమస్యలు దూరం చేయాలని కోరుతున్నారు సగటు వరంగల్ వాసులు. కాకతీయుల శిలాకల్ప సంపదకు పుట్టినిల్లు ఓరుగల్లు. అలాంటి ఓరుగల్లును స్మార్ట్ సిటీ నిధులతో మరింతగా ముస్తాబు చేస్తామని అధికారులు మాట ఇచ్చారు. అన్నట్టుగానే స్మార్ట్ సిటీ నిధులు విడుదలయ్యాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లు అధికారుల నిర్లక్ష్యంతో స్మార్ట్ సిటీ పనులు ఎప్పుడు పూర్తవుతాయో తెలియనటువంటి పరిస్థితి ఉంది. ఇటు భద్రకాళి బండ్ నుంచి మధ్యలో అంతర్గత రోడ్లు, నగరంలో జంక్షన్లో ఉన్నటువంటి సుందరీకరణ పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు. ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోవడం వల్ల నిధులు వెనక్కి వెళ్ళేటువంటి ప్రమాదం ఉంది. ఇప్పటికైనా స్మార్ట్ సిటీ పనులు వేగవంతం చేయాలని ఓరుగల్లు వాసులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, వరంగల్.